I be Vishnumohan Reddy, lecturer in botany, Government Degree College, Shantinagar. ఈరోజు మినరల్ న్యూట్రిషన్ లోపల మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు అర్నాన్ 16 మూలకాలు అత్యవసర మూలకాలుగా గుర్తించడం జరిగిందని చెప్పుకున్నాం మనం గత క్లాస్లో. వాటిలో మొదటి 9 ఎక్కువ మోతాదులో అవసరం ఉంటాయి, వాటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అని. తక్కువ మోతాదులో ఉండే 7 మూలకాలను మైక్రోన్యూట్రియంట్స్గా విభజించడం అనేటటువంటిది జరిగింది. అంటే మైక్రోన్యూట్రియంట్స్ మొక్కలకు అవసరం కానీ చాలా తక్కువ పరిమాణం లోపల ఈ యొక్క మైక్రోన్యూట్రియంట్స్ అనేటటువంటివి అవసరం. అందుకే వీటిని సూక్ష్మ పోషక మూలకాలు లేదా సూక్ష్మ పోషకాలుగా వీటిని వివరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఇందులోపల మనకు ఉండేటటువంటివి ఏంటంటే ఫెర్రస్, జింక్, కాపర్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, క్లోరిన్. ఈ 7 కూడా సూక్ష్మ పోషకాలు. ఫెర్రస్, జింక్, కాపర్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, తర్వాత క్లోరిన్ అనేటటువంటి యొక్క 7 మూలకాలు కూడా సూక్ష్మ పోషకాలుగా వివరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవి మొక్క పెరుగుదలకు చాలా స్వల్ప పరిమాణం లోపల అవసరమయ్యేటటువంటి మూలకాలు, చాలా తక్కువ పరిమాణం లోపల అవసరమయ్యేటటువంటి ఈ మూలకాలు కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు లేదా సూక్ష్మ మూలకాలుగా వీటిని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిలో ఫెర్రస్ ఇనుము. ఈ ఫెర్రస్ అనేటటువంటిది, ఈ ఇనుము అనేటటువంటి మూలకం ఏదైతే ఉందో ఇది నేల నుంచి మొక్కలు వేర్ల ద్వారా ఫెర్రిక్ మరియు ఫెర్రస్ ఆయాన్ల రూపం లోపల శోషించడం అనేటటువంటిది జరుగుతుంది. ఫెర్రిక్ మరియు ఫెర్రస్ ఆయాన్ల రూపం లోపల నేల నుంచి గ్రహించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇనుము సూక్ష్మ మూలకమైనప్పటికీ కూడా మిగతా సూక్ష్మ మూలకాలతోటి పోల్చుకున్నట్లయితే ఇది వాటికన్నా కొంత ఎక్కువ పరిమాణం లోపల అవసరం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి సూక్ష్మ మూలకాల లోపల ఇనుమును స్థూల మూలకంగా పరిగణించవచ్చు. ఇప్పుడు 7 మూలకాలు సూక్ష్మ మూలకాలు అంటున్నాం. అంటే మిగతా 6 కన్నా ఈ ఫెర్రస్ అనేటటువంటిది, ఇనుము అనేటటువంటిది ఎక్కువ పరిమాణం లోపల కంపారిటివ్గా మిగతా 6 సూక్ష్మ మూలకాల కన్నా ఈ ఐరన్ అనేటటువంటిది, ఇనుము అనేటటువంటిది ఎక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. అందుకే సూక్ష్మ మూలకాల లోపల ఇనుమును స్థూల మూలకంగా మనం పరిగణించడానికి అవకాశం అనేటటువంటిది ఉందన్నమాట. ఇటువంటి ఇనుము ఏదైతే ఉందో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చూసినట్లయితే ఇనుము పత్రహరితంలో అంతర్భాగం కానప్పటికీ పత్రహరిత సంశ్లేషణకు ఇది పరోక్షంగా తోడ్పడుతుంది. పత్రహరితంలో అంతర్భాగం కానప్పటికీ కూడా ఇది పత్రహరిత సంశ్లేషణకు తోడ్పడడం అనేటటువంటిది చేస్తుంది. అంతేకాకుండా కిరణజన్య సంయోగక్రియకు, శ్వాసక్రియకు సంబంధించిన ఎలక్ట్రాన్ రవాణాలలో పాల్గొనే సైటోక్రోమ్ అంటే వాహకాలుగా వివరించేటటువంటి సైటోక్రోమ్ మరియు
ఫెరిడాక్సిన్, సైటోక్రోమ్ మరియు ఫెరిడాక్సిన్ ఇవి ఎలక్ట్రాన్ వాహకాలుగా పనిచేస్తాయి. ఈ సైటోక్రోమ్ ఫెరిడాక్సిన్ల లోపల ఇనుము అనేటటువంటిది అనుఘటకంగా ఉంటుంది, అంతర్భాగంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రెండింటి లోపల ఇనుము అనేటువంటిది ఫెర్రిక్ స్థితిలో ఉంటుంది. ఎలక్ట్రాన్లను గ్రహించి ఫెర్రస్ స్థితికి క్షయకరణం చెందుతుంది. ఎలక్ట్రాన్లను గ్రహించడం ద్వారా ఇది ఫెర్రస్ స్థితికి క్షయకరణం చెందడం అనేటటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు ఫెర్రిక్గా ఆక్సీకరణం చెందడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా క్షయాక్షీకరణ క్రమం లోపల ఎలక్ట్రాన్లను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రవాణా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇనుము లోపిస్తే ఏటీపీ సంశ్లేషణ ఆగిపోతుంది. ఇనుము లోపించినట్లయితే ఏటీపీ సంశ్లేషణ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటే ఈ ఎలక్ట్రాన్ రవాణా జరిగే సందర్భం లోపలనే రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీని వేస్ట్ చేసుకొని అడినోసిన్ ఫాస్ఫేట్తో కలిసి ఒక పైరోఫాస్ఫేట్తో కలిసి ఏటీపీగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఇనుము లోపిస్తే ఎలక్ట్రాన్ వాహకాలైనటువంటి సైటోక్రోమ్ ఫెరిడాక్సిన్ లోపిస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్ రవాణా అనేటటువంటి దానికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ ఏటీపీ సంశ్లేషణ ఆగిపోయేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట. తర్వాత నైట్రోజినేజ్ ఎంజైములో మాలిబ్డినంతో పాటు ఇనుము కూడా అంతర్భాగంగా ఉంటుంది. నైట్రోజినేజ్ అనేటటువంటి ఎంజైమ్ లోపల మాలిబ్డినంతో పాటు ఇనుము అంతర్భాగంగా ఉంటుంది. ఇది నత్రజని క్షయకరణకు తోడ్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఇనుము లోపిస్తే మనకు ఏ రకమైనటువంటి లోప లక్షణాలు కనిపిస్తాయి అనేదాన్ని మనం గమనించినట్లయితే, ఇనుము చలనశీలత కలిగిన మూలకం కాదు. ఇనుము అనేటటువంటిది చలనశీలత కలిగిన మూలకం కాదు. కాబట్టి ఈ మూలకం లోపం వల్ల కలిగేటటువంటి లోప లక్షణాలు ఏవైతే ఉంటాయో ముందుగా ముదురాకుల లోపల కనిపిస్తుంది. ఈ లోప లక్షణాలు చలనశీలత లేనటువంటి మూలకం కాబట్టి ఇది లోపించినప్పుడు ఈ లోప లక్షణాలు ముదురాకుల్లో కాకుండా లేత ఆకుల లోపల ఈ లోప లక్షణం మొదట కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. అవి ఏ రకంగా ఉంటాయంటే, ఇనుము లోపం వలన లేత పత్రాల ఈనెల మధ్య నిర్హరితం ఏర్పడుతుంది. ఈనెల మధ్య భాగంలో ఉన్న ఆకుపచ్చ భాగం కాస్త పసుపు రంగుకు మారడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య ఉన్నటువంటి పత్రదళ భాగం పసుపు రంగుకు మారుతుంది. అదేవిధంగా ఇనుము లోపం వల్ల మొక్కల్లో పెరుగుదల తగ్గి సన్నగా పొట్టిగా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇనుము లోపించడం వల్ల మొక్కలు సన్నగా ఉండడం, అదేవిధంగా ఎదుగుదల లేకపోవడం, పొట్టిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత రెండవది జింక్. మొక్కలు నేల నుంచి జింక్ ఆయాన్ల రూపం లోపల గ్రహించడం అనేటటువంటిది జరుగుతుంది. జింక్ మూలకం ఏదైతే ఉందో ఇది ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లంను సంశ్లేషణ చేస్తుంది. ట్రిప్టోఫాన్ అనేటటువంటి అమైనో ఆమ్లాన్ని ఇది సంశ్లేషణ
చేస్తుంది. ఈ ట్రిప్టోపాన్ నుండి IAA అనే ఆక్సిన్ ఏర్పడుతుంది. IAA ఇండాల్ 3 ఎసిటిక్ ఆమ్లం, IAA ఇండాల్ 3 ఎసిటిక్ ఆమ్లం అనేటటువంటి ఆక్సిన్ ఏర్పడడం అనేటటువంటిది ఈ ట్రిప్టోపాన్ నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ జింక్ అనేటటువంటిది IAA సంశ్లేషణకు, ఇండాల్ ఎసిటిక్ ఆమ్లం యొక్క సంశ్లేషణకు ఈ జింక్ అనేటటువంటిది అవసరమైనటువంటి మూలకంగా మనం చెప్పవచ్చు. ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ ఎక్సోకైనేజ్ అనే ఎంజైమ్లను జింకు ఉత్తేజపరుస్తుంది. ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ అదేవిధంగా హెక్సోకైనేజ్ అనేటటువంటి ఎంజైమ్లను జింకు ఉత్తేజపరచడం అనేటువంటిది చేస్తుంది. మరియు పొగాకు మొక్కల లోపల నికోటిన్ తయారు కావటానికి కూడా జింక్ అనేటటువంటిది అవసరం. పొగాకు లోపల ఉండేటువంటి నికోటిన్ ఏర్పడడానికి జింక్ అనేటటువంటిది అవసరం. ఈ విధంగా జింక్ యొక్క ఆవశ్యకత అనేటటువంటిది ఉంది. ఇటువంటి జింక్ లోపించినట్లయితే ఈ జింకు లోపం వల్ల ఆకులు చిన్నవిగా సన్నగా ఉండి వంకరలు తిరిగినట్లుగా ఏర్పడతాయి. ఆకులు సహజంగా ఉండకుండా, సహజ పరిమాణంలో ఉండకుండా చిన్నవిగా ఏర్పడడం, సన్నగా ఏర్పడడం, వంకరలు తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్నే చిన్న ఆకు తెగులు, స్మాల్ లీఫ్ డిసీజ్, చిన్న ఆకు తెగులుగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా జింకు లోపం వల్ల ఆక్సిన్ పరిమాణం తగ్గటం వల్ల మొక్కలు పొట్టిగా ఉంటాయి. మొక్కలు అనేటటువంటివి పొట్టిగా ఉంటాయి. ఎందుకంటే కణ విభజన, కణ వ్యాకోచం అనేటువంటిది, ప్రేరేపణ అనేటువంటిది ఆక్సిజన్ల వల్ల జరుగుతుంది. కాబట్టి ఆక్సిజన్ ఎప్పుడైతే పరిమాణం తగ్గుతుందో మొక్కల ఎదుగుదల కూడా తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. ఆకులు గుబురుగా రోసెట్ విన్యాసం లోపల అమరి ఉంటాయి. ఆకులు దగ్గరగా, ఎందుకంటే కనుపు మధ్యమాల యొక్క పొడవు పెరగదు. కణ వ్యాకోచము, కణ విభజన జరగకపోవడం వల్ల రెండు కనుపుల మధ్య ఉండేటువంటి కనుపు మధ్యమం పొడవు పెరగనప్పుడు ఆ కనుపులు దగ్గరగా ఉండడం వల్ల ఆకులు కూడా దగ్గరగా అసహజంగా ఏర్పడడం అనేటటువంటి దగ్గరగా ఏర్పడతాయి అన్నమాట. ఆ విధంగా ఏర్పడేదాన్ని ఏమంటామంటే, ఆ విధమైన అరేంజ్మెంట్ని ఏమంటామంటే రోజెట్ వినేషన్ అంటాం, రోజెట్ విన్యాసము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాబేజీలో ముద్ద అలాగా ఉన్నటువంటి క్యాబేజీలో చూస్తే ఏముంటాయి, అందులో అన్ని లీవ్స్ ఉంటాయి, ఒకదానికి ఒకటి బిగ్గరగా చుట్టుకొని ఉంటాయి. ఎందుకు అట్లా చుట్టుకొని ఉంటాయంటే అందులో ఉన్నటువంటి అక్షము, కాండం ఏదైతే ఉందో కనుపు కనుపులు అనేటటువంటి దగ్గరగా ఉండి కనుపు మధ్యమం చాలా తక్కువగా ఉండి కనుపులు దగ్గరగా ఉండడం వల్ల ప్రతి కనుపు దగ్గర ఏర్పడినటువంటి పత్రం విప్పారుకోలేక ఒకదానికొకటి అట్లే చుట్టుకొని ఉండడం వల్ల ఒక ముద్దలాగా ఏర్పడుతుంది. దాన్ని అట్లే కొంతకాలం ఉంచినట్లయితే ఆ కనుపు మధ్యమాలు క్రమంగా 1 by 1 పొడుగు సాగడం వల్ల కింది నుంచి వరుసగా పత్రాలు విడిపోవడం అనేటువంటిది కూడా మనం క్యాబేజీ లోపల గమనించవచ్చు. అంటే ఆ విధంగా దగ్గరగా పత్రాలు అమరి ఉండడాన్ని ఏమంటామంటే రోజెట్ విన్యాసము అంటాం. ఆ విధంగా ఈ యొక్క జింకు లోపం వల్ల ఆకులు గుబురుగా రోజెట్ విన్యాసం లోపల అమరి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మొక్కజొన్నలో కాండాగ్రం వద్ద ఏర్పడే ఆకులు తెల్లగాను పసుపు పచ్చగాను ఉండటం వల్ల తెల్ల మొగ్గ రోగం అని ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఆకులు తెల్లగా పసుపచ్చగా ఉండటం వల్ల ఆ లక్షణాన్ని తెల్ల మొగ్గ రోగంగా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకు జింకు యొక్క లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత కాపర్. మొక్కలు కాపర్ను
క్యూప్రిక్ మరియు క్యూప్రస్ ఆయాన్ల రూపం లోపల నేల నుండి గ్రహించడం అనేటటువంటిది చేస్తాయి. అధిక మొత్తంలో ఫాస్ఫేట్ ఎరువులను వాడినప్పుడు, అంటే భాస్వరం ఎరువులను అధికంగా వాడినప్పుడు మొక్కలలో ఈ రాగి లోపం అనేటటువంటిది, కాపర్ డెఫిషియన్సీ అనేటటువంటిది కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా డెఫిషియన్సీ కనిపించదు. ఎప్పుడైతే అవసరానికి మించినటువంటి యొక్క ఫాస్ఫేట్ ఎరువులను మనం పొలంలో ఉపయోగించినప్పుడు ఈ రాగి ధాతువు యొక్క లోపం అనేటటువంటిది కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆక్సీకరణం క్షయకరణంలలో పాల్గొనే కొన్ని రకాల ప్రోటీన్లు, అంటే ఎలక్ట్రాన్ వాహకాలుగా ఉండేటటువంటి ఆక్సీకరణ క్షయకరణలో పాల్గొనేటటువంటి కొన్ని రకాల ప్రోటీన్లు, ఎంజైమ్ల లోపల ఈ రాగి కాపర్ అనేటటువంటిది అనుఘటకంగా ఉండి ఎలక్ట్రాన్ వాహకంగా పనిచేయడం అనేటటువంటిది చేస్తుంది. శ్వాసక్రియ ఎంజైమ్ ఆక్సిడేజ్లోను కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనేటటువంటి ప్లాస్టోసయనిన్ అనే ఎలక్ట్రాన్ వాహకంలోనూ రాగి అంతర్భాగంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. శ్వాసక్రియ ఎంజైమ్ అయినటువంటి ఆక్సిడేజ్లోను, అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనేటటువంటి ఎలక్ట్రాన్ వాహకంగా ఉండేటటువంటి ప్లాస్టోకైనిన్లో రాగి అంతర్భాగకంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా రాగి నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమును ఉత్తేజపరచడానికి ఫలితంగా నత్రజని స్థాపనకు తోడ్పడడం అనేటటువంటిది జరుగుతుంది. నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమును ఉత్తేజపరిచి నత్రజని స్థాపన జరగడానికి ఈ యొక్క రాగి అనేటటువంటిది తోడ్పడుతుంది. ఒకవేళ రాగి ఈ కాపర్ లోపించినట్లయితే లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది చూసినట్లయితే మనకు ఈ లేత పత్రాల యొక్క కొనలు వంకరలు తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాపర్ లోపించినప్పుడు, రాగి లోపించినప్పుడు మొక్కల్లో ఉండేటటువంటి లేత పత్రాల యొక్క కొనలు వంకర తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా సిట్రస్ జాతి మొక్కలు, అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, మోసంబి ఈ ఏవైతే ఉన్నాయో అటువంటి సిట్రస్ జాతి మొక్కల లోపల రాగి లోపం వలన లేత పత్రాలు ఎండి రాలిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. లేత పత్రాలు ఎండిపోయి రాలిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీనిని డైబ్యాక్ డిసీజ్గా దీన్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా సిట్రస్ మరియు యాపిల్ మొక్కల కొమ్మల బెరడు మీద లోతైన పగుళ్ళు ఏర్పడడానికి కూడా ఈ రాగి లోపం అనేటటువంటిది, కాపర్ లోపం అనేటువంటిది దోహదం చేస్తుంది. సిట్రస్ మరియు యాపిల్ మొక్కల లోపల ఈ బెరడు లోపల చీలికలు, పగుళ్ళు అనేటటువంటివి ఏర్పడడానికి కాపర్ తోడ్పడుతుంది. ఫలితంగా అందులోనికి కొన్ని రకాల వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు ప్రవేశించి ఆ మొక్కలను వ్యాధికి గురి చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పగులు ఏర్పడడం వల్ల వాటి నుండి జిగురు కారడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ లక్షణాన్ని ఎక్సాంతిమా అంటారు. ఎక్సాంతిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాంతోమోనాస్ సిట్రీ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల సిట్రస్ నిమ్మ జాతుల్లో క్యాంకర్ వ్యాధి వస్తుంది. దీనివల్ల ఆ జిగురులాగా గారుతుంది. అంటే ఆ జిగురు ఎక్కడి నుంచి గారుతుంది? ఈ బెరడులో వచ్చేటటువంటి పగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కారడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా కారడాన్ని ఏమంటున్నాం? ఎక్సాంతిమాగా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా కాపర్ యొక్క ఉపయోగాలు మరియు లోప లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మ్యాంగనీస్ మొక్కలు ఈ మ్యాంగనీస్ను
మ్యాంగనీస్ ఆయాన్ల రూపం లోపల నేల నుంచి గ్రహించడం అనేటువంటిది చేస్తాయి. ఈ మ్యాంగనీస్ క్లోరోప్లాస్ట్లోను, ఈ క్లోరోప్లాస్ట్ లోపల ఉండేటటువంటి థైలకాయిడ్స్, ఈ దొంతరలాగా ఉండేటువంటి థైలకాయిడ్స్ యొక్క త్వచాల ఉత్పత్తికి ఈ మ్యాంగనీస్ అనేటటువంటిది తోడ్పడుతుంది. హరిత రేణువుల్లో ఉండేటటువంటి యొక్క థైలకాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థైలకాయిడ్ త్వచాలు ఏర్పడడానికి ఈ మ్యాంగనీస్ అనేటటువంటిది తోడ్పడుతుంది. అదేవిధంగా క్రెబ్స్ వలయంలో పాల్గొనేటటువంటి ఆక్సాలోసక్సినిక్ కార్బాక్సిలేజ్ మరియు మాలిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైములను ఈ మ్యాంగనీస్ అనేటటువంటిది ఉత్తేజపరుస్తుంది. క్రెబ్స్ వలయంలో పాల్గొనేటటువంటి ఆక్సాలోసక్సినిక్ కార్బాక్సిలేజ్ మరియు మాలిక్ డీహైడ్రోజినేజ్ అనేటువంటి ఎంజైములను ఉత్తేజపరచడానికి మ్యాంగనీస్ అనేటటువంటిది తోడ్పడుతుంది. అంతేకాకుండా నత్రజని స్వాంగీకరణ లోపల నైట్రేట్ రిడక్టేజ్ మరియు హైడ్రాక్సిల్ అమీన్ రిడక్టేజ్ ఎంజైములను మ్యాంగనీస్ ఉత్తేజపరచడం అనేటటువంటిది చేస్తుంది. నైట్రేట్ రిడక్టేజ్ మరియు హైడ్రాక్సిల్ అమీన్ రిడక్టేజ్ అనేటటువంటి ఈ రెండు ఎంజైములను కూడా మ్యాంగనీస్ అనేటటువంటిది ఉత్తేజపరచడం అనేటువంటిది చేస్తుంది. ఈ ఎంజైములు నత్రజని స్వాంగీకరణ లోపల తోడ్పడడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత కిరణజన్య సంయోగక్రియలో రెండవ కాంతి వ్యవస్థకు సంబంధించిన ఆక్సిజన్ విడుదల ప్రక్రియలో మ్యాంగనీస్ కలిగినటువంటి ప్రోటీన్ ప్రముఖ పాత్ర వహించడం అనేటటువంటిది జరుగుతుంది. మ్యాంగనీస్ ఉండేటటువంటి ప్రోటీను యొక్క ఆక్సిజన్ విడుదలకు దోహదం అనేటటువంటిది చేస్తుందన్నమాట. ఒకవేళ మ్యాంగనీస్ లోపించినట్లయితే మనకు ఏ రకమైనటువంటి లోప లక్షణాలు కనిపిస్తాయి? మ్యాంగనీస్ లోపం వలన క్లోరోప్లాస్ట్ లోపల ఉండేటువంటి థైలకాయిడ్ త్వచాల యొక్క విచ్ఛిన్నం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పత్రాలు నిర్హరితం కావడం అనేటటువంటిది జరుగుతుంది. లేత పత్రాల లోపల ఈనెల మధ్య భాగంలో పసుపు పచ్చ వర్ణపు మచ్చలు ఏర్పడతాయి. ఈ విధంగా థైలకాయిడ్స్ విచ్ఛిన్నం కావడం వల్ల ఈ రకమైనటువంటి ఈనెల మధ్య భాగంలో పసుపచ్చ వర్ణపు మచ్చలు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఈ మ్యాంగనీస్ లోపం వలన ఓట్ మొక్కల లోపల గ్రేస్పేక్ మరియు బఠానీ మొక్కల లోపల మార్స్పాట్, అదేవిధంగా షుగర్ బీట్ మొక్కల లోపల స్పెకిల్డ్ ఎల్లోస్ అనేటటువంటి వ్యాధులు కలగడం అనేటటువంటి జరుగుతుంది. మ్యాంగనీస్ లోపం వల్ల ఓట్ మొక్కల లోపల గ్రెస్పేక్ అనేటటువంటి వ్యాధి, బఠానీ మొక్కల లోపల మార్స్పాట్ అనేటటువంటి వ్యాధి, చిలగడదుంప షుగర్ బీట్లలో స్పెకిల్డ్ ఎల్లోస్ అనేటటువంటి వ్యాధి అనేటటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మ్యాంగనీస్ యొక్క లోప లక్షణాలుగా చెప్పవచ్చు. తర్వాత మాలిబ్డినం. మాలిబ్డినం నేల నుంచి మాలిబ్డేట్ ఆయాన్ల రూపం లోపల గ్రహించబడుతుంది. మాలిబ్డినం అనేటువంటిది మొక్కలు
మాలిబ్డేట్ అనేటటువంటి ఆయాన్ల రూపం లోపల MO4- ఆయాన్ల రూపం లోపల నేల నుంచి గ్రహించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మాలిబ్డినం అనేది మొక్కల్లో నైట్రేట్ను నైట్రైట్గా క్షయకరణం చేసేటటువంటి నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్లో అంతర్భాగంగా ఉంటుంది. నైట్రేట్ను నైట్రైట్గా క్షయకరణం చేసేటటువంటి నైట్రేట్ రిడక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్లో మాలిబ్డినం అంతర్భాగంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ మాలిబ్డినం నత్రజని సాంఘీకరణ లోపల ప్రముఖ పాత్ర వహించడం అనేటటువంటిది జరుగుతుంది. నీలి ఆకుపచ్చని శేవలాలు, రైజోబియం లాంటి బ్యాక్టీరియంల లోపల నత్రజని స్థాపించడానికి మాలిబ్డినం అనేటటువంటిది రైజోబియం మరియు క్లాస్ట్రీడియం లాంటి బ్యాక్టీరియాల లోపల నత్రజని స్థాపన జరగడానికి మాలిబ్డినం అనేటటువంటిది అవసరం అన్నమాట. ఒకవేళ మాలిబ్డినం లోపించినట్లయితే మనకు మొక్కల లోపల చాలా తక్కువ పరిమాణం లోపల ఈ మూలకం అవసరం. ఒకవేళ ఇది లోపించినట్లయితే ఈ లోపం అనేటువంటి చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒకవేళ లోపించినట్లయితే నిర్హరితమైనటువంటి లక్షణాలు లేత పత్రాలలో ముందుగా కనిపిస్తాయి. తర్వాత క్రమంగా ముదురు పత్రాల లోపల ఈనెల మధ్య ఈ లోప లక్షణం అనేటటువంటి నిర్హరిత లక్షణం అనేటటువంటిది కనిపిస్తుంది. చలనశీలత లేని మూలకం కాబట్టి మొదట లేత పత్రాల్లో, ఆ తర్వాత క్రమంగా ముదురు పత్రాల లోపల నిర్హరితం అనేటువంటిది కనిపిస్తుంది. నిర్హరితం అనేటటువంటిది ఈనెల మధ్య భాగంలో ఉన్న పత్ర భాగంలో నిర్హరితం అనేటటువంటిది కనిపిస్తుంది. అదేవిధంగా క్రూసిఫెరీ కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలీఫ్లవర్ మొక్కల్లో కాండాగ్రంలో ఉండే లేత పత్రాలు పెనవేసుకొని కొరడా వలె ఏర్పడడానికి ఈ యొక్క మాలిబ్డినం లోపం అనేటటువంటిది కారణం. దీనికి కొరడా తోక తెగులు అంటారు. కొరడా తోక తెగులు, విప్టైల్ డిసీజ్. అదేవిధంగా మాలిబ్డినం లోపిస్తే లెగుమినేసి మొక్కల యొక్క వేరు కంతుల లోపల నత్రజని స్థాపన సరిగా జరగదు. ఎందుకంటే ఈ యొక్క లెగుమినేసి కుటుంబపు మొక్కల యొక్క వేరు బుడిపెల్లో ఈ రైజోబియం అనే బ్యాక్టీరియం సహజీవనం చేస్తూ ఉంటుంది. అది నత్రజని స్థాపన చేస్తుంది. కాబట్టి ఈ యొక్క నత్రజని ఈ స్థిరీకరించేటటువంటి క్రమం లోపల నైట్రేట్లుగా క్షయకరణం చెందించే నైట్రేట్ రిడక్టేజ్ అనేటువంటి ఎంజైమ్లో మాలిబ్డినం ఉంటుంది. కాబట్టి ఈ మాలిబ్డినం లోపించడం వల్ల లెగుమినేసి కుటుంబ మొక్కల వేరు కంతుల్లో నత్రజని స్థాపన సరిగా జరగకపోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట. తర్వాత బోరాన్. మొక్కలు బోరాన్ను బోరేట్ ఆయాన్ల రూపం లోపల HbO3- బోరేట్ ఆయాన్ల రూపం లోపల నేల నుంచి గ్రహించడం అనేటటువంటిది చేస్తాయి. బోరాన్కు ఏ ఎంజైమ్ తోటి కూడా ప్రత్యక్ష సంబంధం లేదు. ఏ ఎంజైమ్ లోపల కూడా ఇది నిర్మాణాత్మక అనుఘటకంగా ఉండదు. కానీ మొక్కల్లో జరిగేటటువంటి జీవన క్రియలు బోరాన్ మీద ఆధారపడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే పోషక నాళాల లోపల చక్కెరలు బోరేట్ ఆయాన్లతో సమ్మిళితమై తేలికగా రవాణా కావడం అనేటటువంటిది జరుగుతుంది. బోరేట్ ఆయాన్లతోటి చక్కెరలు సమ్మిళితం చెందటం చేత వాటితోటి కలిసి ద్రవస్థితి లోపల తేలికగా రవాణా జరగడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జనరల్గా ఈ పత్రాల్లో ఉత్పత్తి అయినటువంటి యొక్క చక్కెరలు
వినియోగం చెందే ప్రదేశానికి రవాణా కావాలి అంటే బోరాన్ అనేటటువంటిది అవసరం. ఎందుకంటే ఈ చక్కెరలు బోరేట్ ఆయాన్లతో కలిసి ఒక ద్రవ స్థితి లోపల పోషక కణజాలంలో ఉండేటువంటి నాళాల ద్వారా, చాలనీ నాళాల ద్వారా ఒక దగ్గరికి నుంచి ఇంకో దగ్గరికి రవాణా అవుతాయి. ఒకవేళ ఈ బోరాన్ అనేటువంటిది లోపిస్తే ఈ పోషక పదార్థాలు ఎప్పుడైతే చెలించడం ఆగిపోతుందో అక్కడ ఉత్పత్తి కూడా ఆగిపోవడం అనేటటువంటి మిగతా అంటే కిరణజన్య సంయోగ క్రియ చర్య అనేటటువంటిది ఆగిపోతుంది. ఎప్పుడైతే కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుందో, చక్కెరలు రవాణా ఆగిపోతుందో, శక్తి అవసరం ఉన్న ప్లేస్ లోపల శ్వాసక్రియ అనేటువంటిది కూడా ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బోరాన్ పరోక్షంగా కిరణజన్య సంయోగ క్రియ పైన, శ్వాసక్రియ పైన, పరోక్షంగా ఇతర క్రియలపైన ప్రభావాన్ని చూపించడం అనేటటువంటిది చేస్తుంది. అంతేకాకుండా మొక్కల విభాజ్య కణజాలంలో జరిగే కణ విభజన దశలకు బోరాన్ అనేటటువంటిది అవసరమైన మూలకం. అదేవిధంగా ఆర్ఎన్ఏ సంశ్లేషణకు మరియు పరాగ నాళం ఏర్పడటానికి అదేవిధంగా దారు కణాలు లిగ్నిఫికేషన్ చెందటానికి బోరాన్ అవసరము. ఒకటి ఆర్ఎన్ఏ సంశ్లేషణకు బోరాన్ అవసరము. అదేవిధంగా కిలోగ్రాం పైన పడినటువంటి పరాగరేణు మొలకెత్తి పరాగ నాళాన్ని ఏర్పరచడానికి బోరాన్ అవసరము. అదేవిధంగా దారు కణాల్లో ఉండే ద్వితీయ కణకవచం, లిగ్నిన్తో కూడిన ద్వితీయ కణకవచం ఏర్పడి దృఢత్వం రావడానికి, ఆ లిగ్నిఫికేషన్ చెందడానికి కూడా బోరాన్ అనేటటువంటిది అత్యవసర మూలకంగా చెప్పవచ్చు అన్నమాట. ఒకవేళ బోరాన్ లోపించినట్లయితే సాధారణంగా బోరాన్ స్వల్ప పరిమాణంలో అవసరం కాబట్టి జనరల్గా నేల లోపల బోరాన్ లోపం అనేటటువంటిది కనిపించదు. ఒకవేళ లోపం ఏర్పడినట్లయితే మొక్కల లోపల ప్రకాండ శీర్షం అంటే కాండాగ్రాలు చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా పత్రాలు దళసరిగా ముదురు రంగులో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా మొక్కలు గిడసబారి పొదల వలె ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే పరోక్షంగా ఇది కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియలపైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది ఎదుగుదలపైన ప్రభావాన్ని పరోక్షంగా చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. లోపం వల్ల ప్రకాండ శీర్షాలు చనిపోవడము, పత్రదళం దళసరిగా ముదురు రంగులో ఏర్పడము, తర్వాత మొక్కలు గిడసబారి పొడవుగా పెరగకుండా పొదల్లాగా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆహార పదార్థాలను భూమిలో నిల్వ చేసేటటువంటి ట్యూబర్స్, దుంపలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటి లోపల కణజాలాలు కృషించిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దీనివల్ల దుంపలు నశించిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దీనినే హెర్ట్ రాట్ ఆఫ్ బీట్రూట్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా టర్నిప్లో ఈ ఖాళీ భాగాలు నీటితో నిండి, ఆహార పదార్థాలు కాకుండా నీటితో నిండిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా బోరాన్ యొక్క లోప లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత చివరిదైనటువంటి సూక్ష్మ పోషకమైనటువంటి చివరి మూలకం క్లోరిన్. ఇది క్లోరిన్ అనేటటువంటిది మొక్కలు నేల నుంచి క్లోరైడ్ ఆయాన్ల రూపంలో Cl- క్లోరైడ్ ఆయాన్ల రూపం లోపల గ్రహించడం అనేటటువంటిది చేస్తాయి. క్లోరైడ్ ఆయాన్ల రూపంలో గ్రహించడం అనేటటువంటిది చేస్తాయి. ఈ కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువును విచ్ఛిన్నం చేయటం కొరకు క్లోరిన్ మూలకం అనేటటువంటిది అవసరం. అదేవిధంగా బీట్ దుంపలలో చక్కెరలు వృద్ధి కావటానికి క్లోరిన్ మూలకం అనేటటువంటిది అవసరం. అదేవిధంగా వేళ్ళు పెరుగుదలకు క్లోరిన్ అవసరం.
వేళ్ళ పెరుగుదలకు క్లోరిన్ అనేటటువంటిది దోహదం చేస్తుంది. ఒకవేళ క్లోరిన్ లోపించినట్లయితే ఏ రకమైనటువంటి లోప లక్షణాలు ఉంటాయంటే, నేల లోపల క్లోరిన్ ద్రావణం రూపంలో ఎక్కువగా మొక్కలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మొక్కలకు దీని యొక్క లోప లక్షణాలు చాలా అరుదుగా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ లోపించినట్లయితే పత్రాలు వాడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. క్లోరిన్ ఎక్కువగా లోపిస్తే టమాటో ఫలాలు ఏర్పడకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే టమాటో ఫలదీకరణ అనంతరం అది ఫ్రూట్గా ఏర్పడడం అనేటువంటిది తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మైక్రోన్యూట్రిషన్ సూక్ష్మ పోషకం అనేటటువంటి వాటి గురించి నాకు సంబంధం అనేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ సూక్ష్మ పోషకాలైనటువంటి ఫెర్రస్, మ్యాంగనీస్, కాపర్, జింక్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్ మొదలైనటువంటి సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరము. ఈ సూక్ష్మ పోషకాల్లో అన్నిటితో పోల్చుకుంటే ఈ యొక్క ఐరన్, ఫెర్రస్ అనేటటువంటిది కొంత ఎక్కువ పరిమాణంలో అవసరం. కాబట్టి సూక్ష్మ పోషకాలలో దీన్ని స్థూల పోషకంగా అభివర్ణించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. అవి చేసేటటువంటి విధులు, తర్వాత అవి లోపిస్తే కనిపించేటటువంటి లోప లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇవి మనకు ఈ మైక్రో న్యూట్రియంట్స్ గురించి ఎస్ఏ క్వశ్చన్ కానీ లేదా ఏదైనా ఒక మూలకం గురించి షార్ట్ క్వశ్చన్ కానీ అడిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. లేదంటే ఎన్పికే, నత్రజని, భాస్వరం, పొటాష్ గురించి వివరించమని అడిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండడం అనేటువంటిది ఉంటుంది.